జర్నలిస్టు సోదరులు ఇప్పుడైనా ఆలోచించుకోవాల్సిన సందర్భం. మనలో ఈర్ష్య, మనలో అసూయ, మనలో ఉన్నటువంటి ఒక ఈగో, ఇదే ఇవాల్టి రోజున మనల్ని రోడ్ల పాలు చేస్తోంది, కేసుల పాలు చేస్తోంది, జైళ్ల పాలు చేస్తోంది. సమిష్టి తత్వం లేనటువంటి లోపం మనకి ప్రమాదంగా మారింది. జర్నలిస్టులు అంటే వాళ్ళ సమాజంలోకి ఎలాంటి పాజిటివ్నెస్ లేదు. ఇదివరకు జర్నలిస్ట్ అంటే ఒక గౌరవనీయం, ఒక టీచర్కి, ఒక డాక్టర్కి ఇచ్చే విలువ కంటే ₹1 ఎక్కువే విలువ ఇచ్చారు. కానీ క్రమంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీలకి తొత్తులుగా సంస్థలు పనిచేయడం ప్రారంభించాయో, రాజకీయ పార్టీలకి తాబేదారులుగా యాజమాన్యాలు పనిచేయడం ప్రారంభించినాయో, వాళ్ళ కోసం పనిచేస్తూ చివరికి పార్టీల కార్యకర్తలుగా ఎప్పుడైతే మనం మారిపోతున్నామో, ఇవాళ రోజున ఎలాంటి పాజిటివ్ ఫీలింగ్ లేదు. నిన్న జర్నలిస్టుల అరెస్టు చూసిన తర్వాత స్పందిస్తున్న తీరు సమాజంలో కామెంట్లు చూస్తే 190 జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక 10 అది కూడా మన జర్నలిస్టులు పెట్టుకునేటటువంటివి, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? జర్నలిస్టు సంఘాలలో దమ్ముపోయింది. కేవలం నామకే వాస్తే వాళ్ళు పెద్ద పదవులు, గవర్నమెంట్ కూడా తెలివిగా చేస్తున్నాయి. పెద్ద సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలకి పోస్టులు ఇచ్చేస్తారు. దెన్ వాళ్ళు సైలెంట్. ప్రభుత్వం తరపున వాళ్ళే మన మీద ఒత్తిడి తెస్తారు, వాళ్ళే నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళు మన కోసం పోరాడరు, వాళ్ళు ప్రభుత్వం కోసం మన మీద పోరాడతారు. దాంతోపాటు మనకేం జరుగుతుంది? ఎక్రిడిషన్లు ఇప్పుడు ఏమైనా బాధ్యతగా నడుస్తున్నాయా? నా వరకు ఎక్రిడిషన్ వచ్చింది కదా, ఆడు పోతే నాకెందుకు? ఇక్కడ ఓ సిస్టమ్ ఏమైనా ఉందా? మనం అసోసియేషన్ తరపున కూర్చుని ఏమన్నా ఎక్రిడిషన్స్లో ఇదేందే ఇంత ముందు ఎట్టుండేది, ఇప్పుడు ఏంది ఎట్ట మారింది? అట్లాగే ఇప్పుడు కొత్త నెట్వర్క్లు వచ్చినాయి. మొదట్లో ప్రింట్ మీడియా వచ్చిన రోజున ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు అన్నారు, కేబుల్ నెట్వర్క్లు కూడా వద్దన్నారు. కేబుల్ నెట్వర్క్లు తర్వాత గట్టిగా పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెరిగాక పేపర్లతో పాటు కేబుల్ నెట్వర్క్లకి అన్నారు. కేబుల్ తర్వాత శాటిలైట్కి ఎందుకు అన్నారు. తర్వాత శాటిలైట్లు గట్టిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగాక ప్రింట్ మీడియా తర్వాతన ఈ కేబుల్ మీడియా కంటే శాటిలైట్స్కి ఎక్కువ ఇవ్వడం ప్రారంభించారు. ఇట్లా ఏమైంది? ఫైనల్గా ఇప్పుడు కొత్త నెట్వర్క్, డిజిటల్ నెట్వర్క్స్ వచ్చినాయి. వీటికి మనం వద్దు, వీటికి మనం లైట్ తీసుకున్నాం. ఇదే జర్నలిస్టులు తమ వృత్తికి కనుక అక్కడ ఆఫీసుల్లో దెబ్బ కొడితే మళ్ళీ వచ్చేది డిజిటల్ ప్లాట్ఫారాల మీదనే. కానీ వీళ్ళని చులకనగా కేతాగా చూడటం అక్కడ. అలాగే ఇది మన వృత్తిపరమైనటువంటి జీవితం. రెండవది ఏం జరుగుతున్నటువంటిది, ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వార్తలు రాయాల్సి వస్తుంది. రాజకీయ నాయకుడు చెప్పినా క్రాస్ చెక్ చేసుకునే రోజు నుంచి రాజకీయ నాయుడు చెప్పినట్టుగా రాసుకునే రోజు, లేదా యాజమాన్యాలు ఏ పార్టీకి కొమ్ము కాస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా మనం ప్రవర్తిస్తున్నాం. వాళ్ళ కార్యకర్తల కంటే దారుణంగా వాళ్ళని సమర్థిస్తాం, మనం కథలు రాస్తున్నాం. పార్టీ కార్యకర్త కూడా రాయడం అంత ఇదిగా అట్ట రాసుకొస్తున్నాం. ప్రజల్ని మోసం చేస్తున్నాం. కాబట్టి ప్రజలేం ఫీల్ అవుతున్నారు? మనం మోసం చేస్తున్నటువంటి ఆడెట్ట నాశనం అయితే మాకెందుకు అనుకుంటున్నారు. దెన్ సమాజానికి జర్నలిస్ట్కి మధ్యన ఒక పెద్ద తెర వచ్చేసింది. దీంతోపాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ మనం ఒకప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి సందర్భంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా భయపడేవాళ్ళు. ప్రభుత్వ యంత్రాంగం కూడా భయపడే. ఎప్పుడైతే వాళ్ళకంటే అంటే వాళ్ళు కరప్టెడ్ అంటే వాళ్ళకంటే దారుణమైన కరప్షన్ అన్నటువంటి ఫీల్డ్లోకి వచ్చేసిందో, మేనేజ్మెంట్ ఎట్లాగ అవుతున్నాయో, ఇప్పుడు ఏం పీక్కుంటారు, పీక్కుని పొమ్మంటున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులతో అలయన్స్ అయిపోతున్నారు. మాకు ఆపలకు కూడా ఉన్నప్పుడు నువ్వేం చేసుకుంటా పో అంటున్నారు. ఇవాళ రోజున ఒక హిడెన్ ఆపరేషన్ చేస్తే చేసిన వాటి మీద కేసులు పెడుతున్న రోజులు. ఫైనల్గా రాజకీయ నాయకుడు పెత్తనం కిందకి జర్నలిజాన్ని తీసుకెళ్ళినందుకు హ్యాట్సాప్ చెప్దామా? ఎప్పటికైనా జర్నలిజం అన్నటువంటిది ఏదో ముడికట్టుకుని కూర్చున్నటువంటి కొంతమంది నేతల వ్యక్తిగత జీవితం, వాళ్ళ ఎదుగుదలని బేస్ చేసుకుని మన వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నా సరే చేతులు కట్టు కూర్చున్నామా? ఎందుకు పోరాటాలు చేయలేకపోతున్నటువంటి సంఘాలు, ఎందుకు మన తరపున నిలబడలేకపోతున్న సంఘాలు, ఎందుకు మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. జర్నలిస్టులు అట్ట ముట్టుకోగానే పరిగెత్తుకుంటూ హైకోర్టు దగ్గరికి, మనకి న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు లేరా? వాళ్ళు వెళ్ళి అర్జెంటుగా న్యాయమూర్తుల దగ్గర హౌస్ మోషన్ పిటిషన్ వేసి విచారణకు పిలవమని చెప్పలేమా? ఏం జరుగుతుంది మనకిప్పుడు? న్యాయస్థానాలకు కూడా ఇప్పుడు జర్నలిజం అంటే వ్యతిరేకత వచ్చేసింది. ఓవరాల్గా వ్యవస్థల చిన్నాభిన్నానికి సజీవ సాక్షులం, ప్రత్యక్ష సాక్షులమైనటువంటి జర్నలిస్టులం మనలో మనం కొట్టుకుని ఫైనల్గా మన జుట్టు తీసుకెళ్ళి
మన తల తీసుకెళ్ళి రాజకీయ నాయకుడి చేతిలో పెట్టాం. అధికారులు అదే తప్పు చేస్తున్నారు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు, మన కర్మ మనం అనుభవిస్తున్నాం. మనందరి ఏదైతే వృత్తి లోపం రాజకీయ నాయకుడికి అదృష్టమైంది.